నమస్కారం. నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు. రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ బిఆర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్, హైదరాబాద్. దాదాపు ఒక 20 సంవత్సరాల పై కూడా ఆయుర్వేద వైద్యాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఎంతోమంది అనారోగ్యమైనటువంటి పేషెంట్స్ కూడా కేవలం ఆయుర్వేదం వైద్యం ద్వారానే ఆరోగ్యవంతులను చేసినటువంటి దాఖలాలు కూడా చాలా చాలా ఉన్నాయండి. ఆయుర్వేద వైద్యాన్ని అందరికీ కూడా అందించాలి. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా చిన్న చిన్న సమస్యలతోటి బాధపడుతుంటారు. ప్రతి ఇంట్లో కూడా మోకాలు నొప్పులు లేని వాళ్ళు లేరు. ప్రతి ఇంట్లో కూడా బాల్డ్ హెడ్ గానీ, జుట్టుకు సంబంధించిన సమస్యలతోటి, అలాగే మానసిక సంబంధ సమస్యలు, స్త్రీలకు సంబంధించిన సమస్యలు, చిన్న పిల్లల సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతోటి బాధపడుతుంటారు. ఆయుర్వేద వైద్యం లోపల చాలా చాలా అద్భుతమైన చికిత్సలున్నాయి. అందుకని ఆయుర్వేద వైద్యాన్ని అందరికీ అందించాలి అనేటువంటి సదుద్దేశంతోటి ఈ ఛానల్ వాళ్ళు చేస్తున్నటువంటి కృషి కూడా చాలా చాలా గొప్పది. నూక్ అండ్ కార్నర్‌లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయుర్వేద వైద్యాన్ని అందించాలి. అందరికీ కూడా ఈ ఆయుర్వేద వైద్యం ద్వారానే ట్రీట్మెంట్ జరగాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశ్యం. అందుకనే ప్రతి ఎపిసోడ్‌లో మేము కామన్‌గా వచ్చే వ్యాధులనే తీసుకొని చెప్తున్నాము. అంటే ఈ వ్యాధులు ఎట్లనంటే చాలామందికి ఒక అపోహ. దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులకే ఈ ఆయుర్వేదం వైద్యం ఉంది. ఇప్పుడొచ్చిన వ్యాధులకు ఆయుర్వేదం వైద్యం పనిచేస్తుందా? ఈ ఆయుర్వేదం తీసుకోవటం వల్ల వేడి చేస్తుందా? దీంట్లో ఏమైనా కంప్లెయింట్స్ ఉంటాయా? ఎన్నో రకాల అపోహలు. అందుకనే మా క్లినిక్‌లో తప్పనిసరిగా నాడీ పరీక్ష అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆయుర్వేద వైద్యం లోపల. కేవలం నాడీ పరీక్ష ద్వారా మాత్రమే మేము లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తుంటాము. నాడీ వైద్యం ద్వారా ఏ ఏ దోషం ఉన్నది, ఏ ఏ దోషంతోటి ఏ ఏ ట్రీట్మెంట్ ఇస్తే అతడు ఆరోగ్యవంతుడవుతాడు, ఇది చాలా ముఖ్యం. అందుకనే ఆయుర్వేద వైద్యంలో కూడా చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దయచేసి సారి చూడండి. ఈరోజు చెప్పేటటువంటి చిన్న వ్యాధి, అది వ్యాధి కాదు, ఒక కంప్లైంట్‌గా కూడదు. అందరికీ కావాలనేటువంటి కోరికతోటి హెయిర్, ముఖ్యంగా పొడవైన జుట్టు కోసం కానియండి, జుట్టు కూడా మందంగా ఉండాలి. అందుకనే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటాం. ముఖం చూడగానే తెలిసిపోతుంది అతడు ఎలా ఉన్నాడు, అతని యొక్క జుట్టు ఎలా ఉంది. అంతేకాకుండా బాల్డ్ హెడ్ ఉందా? అమ్మాయిలైతే ఏమనుకుంటారు, బాగా పొడవైన జుట్టు ఉండాలని కోరుకుంటుంటారు. ఇప్పుడు ఎట్లా తయారైందంటే అనొద్దు గాని, కొత్తక వింత పాతక రోత. ఒకప్పుడు పొడవైన జుట్టు పెంచుకుంటే ఎంత అందంగా ఉండేవాళ్ళో అమ్మాయిలు కూడా. ఇప్పుడు అట్లా లేదు. చాలా వరకు వచ్చిన జుట్టును కట్ చేసుకుంటున్నారు. దయచేసి అలా చేసుకోకండి. ఈ బ్యూటీ పార్లర్‌లే గానియండి, ఇంకా రకరకాల పార్లర్‌లకు వెళ్ళటము, మొత్తం జుట్టు కత్తిరించుకోవటము, మళ్ళీ వాటిని రావటానికి ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేయాలమ్మా? అది గుర్తుపెట్టుకొని దయచేసి వచ్చిన జుట్టును కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఏదో స్టైల్‌గా ఉండటానికనో, బయటికి పోతున్నామనో అవసరం లేదు. ఎందుకంటే ఒక జస్ట్ ఇంత పొడవు జుట్టు రావాలన్నా గానీ ఎన్ని రోజులు పడుతుందో మీకు తెలుసు. చాలామంది ప్రయత్నం చేస్తుంటారు, హాస్పిటల్‌లో మా దగ్గరకొస్తుంటారు. ఇక బాల్డ్ హెడ్ అంటే అది కొంచెం వంశపారంపర్యంగా కూడా వచ్చేటువంటి వ్యాధిగా పేర్కొంటాం మనం. చాలామంది ఏం చేస్తుంటారంటే కంప్లెయింట్, చాలా జుట్టు ఊడిపోతుందండి. ఒక్కసారి మనం జడేసుకునేసరికి ఇంత కుప్ప ఇంట్లో పడుతున్నది. దానికి మార్గం ఏంటిది? దయచేసి గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే మెయిన్‌గా షాంపూల ప్రభావం చాలా ఉంది జుట్టు మీద. ఇప్పుడు వచ్చేటువంటి షాంపూలన్నీ కూడా ఎట్లాంటి షాంపూలు? అన్ని కెమికల్స్ తోటి కూడుకున్న షాంపూలు. ఒక్కసారి గనక మనం షాప్‌కెళ్ళినవంటే మీకు 100 రకాల షాంపూలు కనిపిస్తుంటాయి. అది ఏది మంచిది, ఏది కెమికలు, ఏది న్యాచురలు, ఏది హెర్బలు అన్నీ గూడా మనకు కొన్ని డౌట్‌ఫుల్‌గా ఉంటుంటాయి. వెనకటి నుంచి కూడా మనకు మనదైనటువంటి ధర్మం ఏంటిది? సనాతన ధర్మం. సనాతన ధర్మంతో కూడా ఎట్లా ఉంటుందంటే కేవలం కుంకుడుకాయలతోటే పూసుకునేవాళ్ళు ఒకప్పుడు. షికాకాయ. కుంకుడుకాయలను మంచిగా హ్యాపీగా పౌడర్ చేసి ఇంట్లో పెట్టుకోండి. దానంత సుఖం లేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో హెర్బల్ షాంపూస్ కూడా వచ్చాయి హ్యాపీగా. ఇక ఈ మధ్య కాలంలో చెప్పేటువంటి ఒక మెయిన్ డ్రగ్ ఏందంటే అలోవెరా. అలోవెరా ప్రపంచం అయిపోయింది. ప్రతి చోట అలోవెరా, అలోవెరా. అలోవెరా షాంపూ, అలోవెరా సబ్బు, అలోవెరా క్రీము, అలోవెరా నూనె ఎన్నో రకాలుగా వస్తున్నాయి. కాబట్టికి ఫస్ట్ ఏందనంటే మన జుట్టును సంరక్షించుకోవడానికి షాంపూలు. హెర్బల్ షాంపూలు హ్యాపీగా. హెర్బల్ షాంపూ లోపల కూడా మా క్లినిక్‌లో చాలామంది మేము ప్రిపేర్ చేస్తుంటాం కొన్ని షాంపూలు కూడా. ఎస్పెషల్లీ షికాకాయ. షికాకాయ ప్లస్ ఆమ్లా తోటి తయారు చేసినటువంటి షాంపూస్ ఉంటాయి. చాలా బాగా పనిచేస్తాయి. ఫస్ట్ ఏంటిదంటే జుట్టు ఊడిపోతుందంటే చూడండి. ప్రధాన కారణం ఏందంటే డాండ్రఫ్ ఉందా లేదా చూసుకోండి.
ఈ డాండ్రఫ్ తోటి ఏమవుతుందంటే తెలియకుండా వెంట్రుక కుదుళ్ళు, ఈ రూట్ ఆఫ్ హెయిర్ ఉంటుంది కదా, అది బలహీనత పడుతుంది. దాంతో ఏమవుతుందంటే వెంట్రుకలు రాలిపోవడానికి అవకాశం ఉంది. మొదలు డాండ్రఫ్ ఉంటే యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ఉంటాయి ఆయుర్వేదిక్‌లోనే. యాంటీ డాండ్రఫ్ షాంపూ తోటి మొదలు క్లీన్ చేసేసుకొని, తర్వాత మామూలుగా ఈ షికాకాయి, ఆమ్లా, అలోవెరాకు సంబంధించినటువంటి షాంపూలుంటాయి. వాటితోటి వీక్లీ ట్వైస్, వారానికి 2 రోజులు మాత్రమే తలస్నానం చేయండి. చాలామంది చెప్తుంటారు ఈ మధ్యలో, సార్ రోజు తలస్నానం చేస్తున్నామండి. చేయకండి దయచేసి అట్లా. అదొక అలవాటుగా అయిపోయింది. రోజు తలస్నానం చేయకుంటే అంత అనీజీగా ఉంటుంది, ఫ్రెష్‌గా ఉండదు. చాలామంది ఇంకొక గమనిక ఏందంటే, దయచేసి ఎట్టి పరిస్థితుల్లో బాగా వేడిగా ఉన్న నీళ్ళతోటి తలస్నానం చేయకండి. మామూలు వాటర్, గోరువెచ్చని నీళ్ళతోటే చేయాలి. బాగా వేడిగా ఉన్నటువంటి నీళ్ళతోటి చేస్తే వెంట్రుక కుదుళ్ళకే కాకుండా కళ్ళకు కూడా ఎఫెక్ట్ వస్తుంది. అందుకనే చూడండి ఒకసారి. షాంపూలు తీసుకునేటువంటి ప్రభావం ఒకటి ఉంటుంది. ముఖ్యంగా న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోండి. చాలా పోషకాంశాలు కలిగినటువంటి ఆహారం చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే హెయిర్ లాస్ అనేది కూడా చాలా వరకు కూడా రకరకాల తీసుకునే పదార్థాలను బట్టి కూడా ఉంటుంది. ఆకుకూరలు బాగా తీసుకోవాలి తీసుకునే డైట్ లోపల. ముఖ్యంగా అన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంటాయి. స్పైసీ ఫుడ్ తీసుకోకండి. అదే పనిగా చెప్తున్నాను కదా, కూల్ డ్రింక్స్ తాగకండి. ముఖ్యంగా రసాయనాలతోటి కూడుకున్నటువంటి షాంపూలతోటి స్నానం చేయకండి, తలస్నానం. ఇవి గుర్తుపెట్టుకోండి. వీటితో పాటుగా ఏం చేస్తుంటామంటే హెయిర్ క్యాప్స్ అని కూడా కొన్ని తయారు చేస్తుంటాము హాస్పిటల్స్ లోపల. ఎస్పెషల్లీ ఈ ఒత్తైన జుట్టు కోసం చాలామంది ఏం చేస్తుంటారంటే, జుట్టు ఉంటుంది కానీ బాగా పలచబడిపోతుందండి. కొద్దిగా దూకునేసరికి కూడా మొత్తం ఆ దువ్వెనకు ఇంతింత వస్తుందండి. అందుకని హెయిర్ ఆయిల్ కూడా చాలా ప్రాముఖ్యత. ఈ హెయిర్ ఆయిల్ కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. చాలామంది ఇంట్లోనే తయారు చేసుకుంటారు, చాలా హ్యాపీ. కొబ్బరి నూనె లోపల రకరకాల ఈ కరివేపాకు కానివ్వండి, అలాగే మందారానికి సంబంధించింది కానీ, గోరింటాకు సంబంధించింది కానీ, అలాగే నీలి అనేది కూడా ఉంటుంది. నీలి అనేది ఒక డ్రగ్. వీటన్నిటిని కూడా జ్యూసెస్ తీసేసి కొబ్బరి నూనెలో కలిపేసేసుకొని వేడి చేసేసి చల్లారిన తర్వాత ఒక బాటిల్లో పోసుకొని కూడా తయారు చేసుకుంటారు, హ్యాపీ. మేము ఇదే కాంబినేషన్ తోటి కూడా మా క్లినిక్ లోపల, మా హాస్పిటల్లో కూడా హెయిర్ ఆయిల్స్ కూడా ఇస్తుంటాము. చాలామంది గుర్తుపెట్టుకోండి, పొడవైన జుట్టు కోసము ప్లస్ ఒత్తైన జుట్టు కోసము ఇప్పుడు చెప్పినటువంటి చిట్కాలు. ముఖ్యంగా ఆమ్లా చాలా చాలా ఉపయోగం, గుర్తుపెట్టుకోండి. ఉసిరికాయ తెలియని వాళ్ళు ఉండరు. ఉసిరికాయ పౌడర్ డైలీ తీసుకోండి. హ్యాపీగా వెంట్రుకలు మొదలు రాలవు, వెంట్రుక కుదుళ్ళు గట్టి పడుతుంటాయి. చాలామందికి ఏం చేస్తుంటామంటే, మనం షాంపూ పెట్టుకున్నప్పుడు కానీ, హెయిర్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు కానీ దయచేసి ఈ నెయిల్స్ టచ్ చేయకుండా ఓన్లీ టిప్స్ తోటి ఇట్లా ఎలా చేయండి. చాలా వరకు ఈ వెంట్రుక కుదుళ్ళు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లీన్ కావాలి ఫస్ట్, రూట్. ఎందుకంటే ఒక్కోసారి తెలియకుండా ఈ మలినాలన్నీ కూడా డిపాజిట్ అయిపోయి కూడా వెంట్రుకలు వాటిని రావడానికి నిరోధిస్తాయి అవి. అందుకనే ఫస్ట్ ఏం చేస్తామంటే, షాంపూ తోటి మనం చేసుకున్నప్పుడు ఈ వెంట్రుక కుదుళ్ళన్నింటిని కూడా సాఫ్ చేసేసుకొని అప్పుడు హెయిర్ ఆయిల్ పెట్టుకుంటే బాగా ఉంటుంది. ఈ ఎపిసోడ్ చాలామంది హెయిర్ లాస్ తోటి బాధపడుతున్న వాళ్ళకు, అబ్బాయిలే కానివ్వండి, అమ్మాయిలే కానివ్వండి, దయచేసి పొడవుగా వస్తున్న జుట్టును కత్తిరించుకోకండి దయచేసి. మళ్ళీ రావడానికి చాలా రోజులు పడుతుంది. లైఫ్ స్టైల్‌లో భాగమైతే కావచ్చు. కొంచెం ఏదో పైకి అట్లా అనుకోని ఏదో జడ వేసుకొని మళ్ళీ వదిలేస్తే హ్యాపీగా ఉంటుంది తప్ప, మొత్తం కట్ చేసేసుకొని బాబ్ హెయిర్ మాదిరిగా పెట్టుకుంటే మళ్ళీ అది రాలేదని బాధపడటం ఎందుకు? అలా చేయకండి. అందుకని ఈరోజు పొడవైన జుట్టు కోసం గాని, ప్లస్ వెంట్రుకలు రాలకుండా ఉండటానికి ఏం చేయాలో చెప్పుకున్నాము. మరొక ఎపిసోడ్‌లో ఒక చిన్న వ్యాధిని తీసుకొని దానికి సంబంధించి ఆయుర్వేదం లోపల ఎలాంటి చికిత్సలు ఉంటాయో చూద్దాం. నమస్కారం.